అంటే ఇదివరకైతే కనిపించేవి షార్ట్స్ ఆడియన్స్కి, మన లాంగ్ వీడియోస్ కూడా కనిపించేవి. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం షార్ట్స్ ఎక్కువగా చూసే ఆడియన్స్కి, అంటే మన ఛానల్లో అయినా సరే చూసే ఆడియన్స్కి మన లాంగ్ వీడియోస్ ఏమీ సజెస్ట్ చేయవు, అన్లెస్ వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసి చూస్తే తప్ప. మన ఛానల్ని విజిట్ చేసి ఎక్కువగా చూస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు కనిపిస్తాయి. ఓన్లీ షార్ట్సే చూసే ఆడియన్స్కి కనిపించవు అనమాట ఎక్కువగా. కానీ మనం అలా కనిపించాలంటే కమ్యూనిటీ ట్యాబ్ని యూజ్ చేసుకోవచ్చు. సో కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మన లాంగ్ వీడియోస్ని ప్రమోట్ చేసుకోవచ్చు కదా. సో కమ్యూనిటీ ట్యాబ్ అనేది కనిపిస్తుంది, మన షార్ట్స్ చూసే ఆడియన్స్కి కూడా కమ్యూనిటీ ట్యాబ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనం లాంగ్ వీడియోస్ని అందులో ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు చూడడానికి అలవాటు పడ్డారనుకోండి, ఒక 2 to 3 వీడియోస్ చూసారనుకోండి అలా కమ్యూనిటీ ట్యాబ్లోనే, సో వాళ్ళకి అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కనిపించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ మనకి 500 సబ్స్క్రైబర్స్ తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. అలోపు మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఈలోపు మీరు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉంటే